హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ కృపా వాగ్దానం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుడు మనకిస్తున్నటువంటి కృపా వాగ్దానాన్ని ధ్యానించుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనం. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి. దేవుడు ఎంత గొప్ప వాగ్దానం ఈ దినాన్ని మనకు చేస్తున్నాడంటే, మీరేమాత్రం కూడా దిగులు పడద్దు, మీరేమాత్రం కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు, మీరు ధైర్యం కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉండగా మనం ఎన్నో సమస్యలు, ఎన్నో బంధకాలు, ఎన్నో ఇరుకులు, శోధనలు మనకు వెంటాడుతున్నప్పటికీ కూడా దేవుని వైపు మన చేతులు ఎత్తితే దేవుడు తప్పనిసరిగా మనకున్న భయాలు, మనకున్న దిగులు, ఇబ్బందులు అన్నీ తొలగిస్తాడు. ఈ ఉదయకాలం మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆనాడు చూడండి, యెరూషలేము మీదకి అష్షూరు రాజు దండెత్తి వచ్చినప్పుడు ఇక్కడ హిజ్కియా దేవుని వైపు చేతులు ఎత్తుతున్నాడు, దేవుని ప్రార్థన చేస్తున్నాడు, దేవుని అర్థిస్తున్నాడు. ప్రభువా, ఇదిగో వారు దండెత్తుకొస్తున్నారు, సన్హెరీబు రాజు, అతన్ని జయించడానికి మాకు శక్తి కావాలని ప్రార్థన చేసినప్పుడు హిజ్కియాకి దేవుడు గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నాడు, తప్పనిసరిగా జయమిస్తానని. అదే మాట ఇక్కడ ఉన్నటువంటి సైనికులతో, సైన్యంతో మన హిజ్కియా గారు చెప్తా ఉన్నాడు. ఏమనంటే, ఇదిగో మీరు దిగులు పడొద్దు, ధైర్యం విడిచిపెట్టద్దు. ఎందుకంటే మన పక్షంగా ఉన్న దేవుడు బలమైన దేవుడు. అష్షూరీయులు మన మీదకి దండెత్తుకు వచ్చినప్పటికీ కూడా దేవుడు మన పక్షంగా ఉండి విజయం ఇస్తానని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి తప్పనిసరిగా మనం ధైర్యం మాత్రం విడిచిపెట్టద్దు. ప్రతి పని నెరవేర్చబడాలంటే, ప్రతి శోధన తప్పించబడాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ధైర్యము. కానీ మనకి ధైర్యం సరిపోక అనేకసార్లు మనం చాలా బాధ అనుభవిస్తూ ఉంటాం, చాలా దిగులు పడిపోతూ ఉంటాం, చాలా అసంతృప్తికి గురైపోతూ ఉంటాం. ఎలాగ ఈ సమస్య, ఈ కష్టం ఎలాగ అనుకుంటాం. కానీ మన కొరకు ప్రార్థన చేసే దైవజనులు ఉన్నారు. ఇదిగో మన దేవుని మందిరం మనకుంది. దేవుని మందిరంలోకి ఎవరైతే అడుగులు పెట్టి ప్రార్థిస్తారో వారి జీవితంలో కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఎంతోమంది ప్రతిరోజు వచ్చి దీవెన మందిరంలో ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఎంతోమంది జీవితాల్లో అద్భుతాలు చేస్తున్నాడు. అంతేకాకుండా ప్రతి నెల మొదటి బుధవారం మంచి సమయం ప్రార్థనలో ఎంతోమంది ప్రజలు, అన్యజనాంగం దేవుని సన్నిధిలో అడుగులు పెడుతున్నారు. వారి జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. చాలామంది కుటుంబంలో రకరకాల సమస్యలతో వస్తున్నారు, చాలామంది సంతానం లేక వస్తున్నారు, చాలామంది ఇబ్బందులతో వస్తున్నారు, చాలామంది అప్పుల బాధలతో వస్తున్నారండి. చాలామంది కుటుంబ కలహాలతో, భార్యాభర్తలు విడిపోయిన వారు, కోర్టు సమస్యలతో ఉన్నవారు 1, 2 అని కాదు, కానీ ఎంతోమంది ఆ ప్రార్థన బుక్కులో పేర్లు రాయించుకుంటూ, ఇదిగో మా బాధలు ఈ విధంగా, మా కష్టాలు ఇలాగ ఉన్నాయని దైవజనులతో చెప్పుకున్నప్పుడు దైవజనులు వారందరి మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతిరోజు ప్రార్థనా గుంపు, రోజుకు ఒక్కొక్క గుంపు వచ్చి దేవుని బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ దీవెన మందిరంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఇదిగో నువ్వు అద్భుతాలు పొందుకోవాలంటే ఇదిగో దేవుని సన్నిధిలో ముందుగా ప్రార్థన చేయి. ఆనాడు హిజ్కియా ధైర్యం తెచ్చుకున్నాడు. అంతేకాకుండా అక్కడున్న ప్రజలు, ఆ సైన్యంతో చెప్తున్నాడు, ఇదిగో మీరు ధైర్యం విడిచిపెట్టద్దు, మీరు దిగులు పడద్దు, దేవుడు బలమైన దేవుడు మనకున్నాడు. ఇదిగో అష్షూరు రాజుకి దేహబలం ఉండొచ్చు, సైన్య బలం ఉండొచ్చు, కానీ మనకైతే దేవుని బలం ఉంది, అది మీరు నమ్మండి అని చెప్తున్నాడు. అవును, ఈ లోకంలో నివసిస్తున్న మనకు కూడా ఇదిగో శత్రువు అనేక రీతిలుగా మనల్ని భయపెడుతున్నప్పటికీ కూడా ఆ లోకంలో ఆ బలాన్ని బట్టి మనం ఏమాత్రం కూడా అధైర్యపడద్దండి. దేవుని శక్తి ముందు ఈ లోకంలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా ఏమాత్రం కూడా పనిచేయు. దేవుని బలమైన దేవుడు మనకున్నాడు. కాబట్టి ఇది నన్ను ఏ సమస్యలో నీవున్నా, ఏ కష్టంలో నీవున్నా, ఏ బాధలో నీవున్నా ధైర్యం తెచ్చుకో, దిగులు పడద్దు, దేవుని వైపు చేతులెత్తు, దేవుని మందిరంలోకి ప్రవేశించు, దేవుని సన్నిధిలో ప్రార్థనా పరులతో సహవాసం చేయి, దేవుని సేవకుల చేత ప్రార్థన చేయించుకో, దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. దిగులు పడవద్దు, భయపడద్దు. దేవుడిచ్చిన వాగ్దానం నీ కుటుంబంలో దేవుడు నెరవేర్చునుగాక. ఆమెన్, ఆమెన్.